నా చెల్లెమ్మ అడిగినటివన్నీ కూడా సానుకూలంగా తీసుకుని ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన శాంక్షన్ చేయడమే కాకుండా అడుగులు వేగంగా వేయిస్తానని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒకసారి ట్రైబల్ ప్రాంతాన్ని ఒకసారి చూసినట్టయితే నిజంగా ఆశ్చర్యం కలిగించే మార్పులు కూడా కనిపిస్తా ఉన్నాయి. మొట్టమొదటిసారిగా సాలూరులో ఒక ట్రైబల్ యూనివర్సిటీ వేగంగా కట్టడాలు కనిపించే పరిస్థితి కనిపిస్తా ఉంది. పార్వతీపురం, పాడేరు, నర్సీపట్నంలో 3 మెడికల్ కాలేజీలు ఇక్కడే వస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి. ఐటీడీఏ పరిధిలో సీతంపేట, పార్వతీపురం, రొంపచోడవరం, బుట్టాయిగూడెం, దోర్నాలలో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వేగంగా కన్స్ట్రక్షన్లో కనిపిస్తా ఉన్నాయి. కురుపంలో ఒక ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా కనిపిస్తా ఉంది, వేగంగా కడతా ఉన్న పరిస్థితులు. ఇవన్నీ కూడా గతంలో లేనివి కేవలం ఈ 55 నెలల్లో మీ బిడ్డ హయాంలో మాత్రమే జరుగుతూ ఉన్నాయని చెప్పి మరొక్కసారి గుర్తుకు పెట్టుకోమని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. గౌరవనీయులు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ట్యాబ్స్ పంపిణీ కార్యక్రమం ఇప్పుడు జరుగుతూ ఉంది. ఒక ధైర్యం ధరణిచ్చిన రోజు, ఒక శౌర్యం భూమికొచ్చిన రోజు, తల్లి విజయమ్మ కళ్ళు కన్నా శిఖరం, తండ్రి రాజన్న ఆశయాల సన్మార్గం. ఒక తేజం ఉదయించిన రోజుది. జన హృదయపు నేత, అభివృద్ధి ప్రదాత, జన హృదయపు నేత, అభివృద్ధి ప్రదాత. ఒక నిజం జన్మించిన రోజు, ఒక తేజం ఉదయించిన రోజు, ఒక ధైర్యం ధరణిచ్చిన రోజు, ఒక శౌర్యం భూమికొచ్చిన రోజు. తల్లి విజయమ్మ కళ్ళు కన్నా శిఖరం, తండ్రి రాజన్న ఆశయాల సన్మార్గం. జీవించే సేవకుడు పుట్టిన రోజు, జగనన్న పుట్టిన రోజు, గడ్డవో ప్రజా సేవకుని పొందిన రోజు, ఒక నిజం జన్మించిన రోజుది.
సత్య మార్గముని నమ్మి నడుస్తూ సాగించిన పయనం కోట్లాది మంది అభిమాన జనులకు అయ్యను ఆదర్శం. ధర్మ రక్షణకై నిత్యం జరిపిన తన ప్రతి పోరాటం అధర్మ పాలకుల పాలనకు పాడింది చరమ గీతం. ఇచ్చిన మాటను చెరుపని వాడు, చేసిన మేలుని మరువని వాడు, పులివెందులలో నేడే పుట్టాడు. పుట్టినరోజు జగనన్న పుట్టినరోజు, జనంతులక జీవించే సేవకుడు పుట్టినరోజు. పుట్టినరోజు జగనన్న పుట్టినరోజు, తెలుగుగడ్డకు మానవ కావాలొచ్చిన రోజు. ఒక నిజం జన్మించిన రోజుది, ఒక తేజం ఉదయించిన రోజుది. నీ జననం ఒక చరిత, నీ పయనం ఒక ఘనత, నువ్వేలే మా భవిత, నువ్వు నిండు నూరేళ్లు చల్లగుండయా. నీ జననం ఒక చరిత, నీ పయనం ఒక ఘనత, నువ్వే మా భవిత, వర్ధిల్లు వెయ్యేళ్ళు మా జగనయ్యా. జగనన్న, మహిళలపై జరుగుతున్న ఘోరాలను అరికట్టేందుకు దిశ చట్టాన్ని తీసుకొచ్చిన నీకు మా మహిళా లోకం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. తండ్రి మాటను నెరవేర్చుటలో రాముడి తన మార్గం, ఆ మార్గం ఎన్ని కష్టాలు పెట్టినా విడువల సంకల్పం. నమ్ముకున్న ప్రతి వారి కళ్ళలో నింపెను ఆనందం, ప్రతి ఇంటి గడప కీర్తించుతున్నది జగనుడి సంక్షేమం. అవినీతి సంహార